ఇప్పుడు అబ్యూస్ చేసేవాళ్ళు అంటే అందరు అలానే అని కాదు, అంటే వాళ్ళ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు. సో కానీ కొంతమందే ఎందుకు ఇలా చేస్తున్నారంటారు? సో అబ్యూజ్ చేసే వాళ్ళలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సొసైటీలో టు సే ఫ్రాంక్లీ ఇప్పటికీ మనము మన సొసైటీ మెయిల్ డామినెంట్ సొసైటీ అనుకోవచ్చు. దీంట్లో ప్రతి ముగ్గురులో ఒకరు మేల్స్ కూడా బాధితులుగా గమనిస్తున్నారు. యాజ్ పర్ ద ఎన్సిఆర్బి డేటా చూసిన ప్రకారం చూసినా కూడా, లేకుంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం చూసినా కూడా, ఈ రెండు లార్జెస్ట్ సర్వేస్ మన యొక్క డేటా, మన ఇండియన్ డేటా చూస్తే వీటి ప్రకారం చూసినా కూడా ప్రతి మూడింట్లో ఒక మేల్ బాధితుడు కూడా ఉన్నారు. ఎస్ అండి. సో ఇక్కడ ఫీమేల్స్ ఆర్ మోస్ట్ కామన్ బికాజ్ వీటికి ఏమిటంటే విత్ ఇన్ ద మ్యారేజ్ సిస్టమ్, అవుట్ ఆఫ్ ద మ్యారేజ్ సిస్టమ్, వీళ్ళకున్న సేఫ్టీ, వీళ్ళకున్న సెల్ఫ్ రెస్పెక్ట్, సో ఎక్కడో థ్రెట్గా ఫీల్ అవుతున్నప్పుడు, సో ఇది కల్చరల్గా అంటే మన పేట్రియార్టికల్ కల్చర్గా ఉన్న సొసైటీ ఒక ఆర్కిటెక్చర్ అంటే మనకు మేల్స్ ఈ రకమైన రోల్స్ చేయాలి, ఫీమేల్స్ ఈ రకమైన రోల్ చేయాలి, ఎక్కడో సిస్టమ్ ఒక స్టెబిలైజ్ అయ్యింది. దీంట్లో పవర్ అండ్ కంట్రోల్ యూజ్ చేయడంలో దేనికి డామినెన్స్, మన యొక్క డామినెన్స్ చూపించాలి, మన యొక్క ఇంతవరకే మీ పర్మిషన్, ఇంతవరకు మించి పర్మిషన్ రాకూడదు అన్నది ఎక్కడో చూపించడం స్టార్ట్ అయినప్పుడు ఈ రిలేషన్షిప్లో ఇంబ్యాలెన్స్ వచ్చేస్తాయి. ఒక్కోసారి ఇంబ్యాలెన్స్ అయినా కూడా మళ్ళీ ఒక రీబఫ్ మాదిరిగా ఒక పాత్రని ఇంకో పాత్ర ఎఫిషియెంట్గా పోషిస్తున్నారు. లెట్ మీ గివ్ అలా ఒక ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉన్నప్పుడు జనరల్గా మనకు అక్కడ ఎక్కడ కూడా వైలెన్స్ అన్న క్వశ్చన్ రాదు. మరీ ముఖ్యంగా ఫీమేల్స్లో ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవి రెండు ఎప్పుడైతే వస్తుంటాయో వీళ్ళలో స్టాటిస్టిక్స్ ఏం చెప్తాయంటే తక్కువగా వైలెన్స్ గురవుతుంటారు. మేల్స్ అన్న వాళ్ళు కూడా గురవ్వచ్చు అబ్యూస్, అది సైకలాజికల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, సెక్సువల్ కావచ్చు. సో రిపీటెడ్ అఫెండర్స్ ఏవైతే ఉంటారో అంటే వాళ్ళు మెడికలైజ్ చెప్పాలంటే పర్సనాలిటీగా ప్రాబ్లమ్స్ ఉన్నారు, అంటే వాళ్ళు ఈజీ టు డిశ్చార్జ్ దేర్ ఎమోషన్స్, యాంగర్, కోపాన్ని వెరీ ఈజీగా ప్రదర్శిస్తున్నారు, ఫ్రస్ట్రేషన్ని లో టాలరెన్స్ చేస్తున్నారు, ఈజీగా వాళ్ళు దే ఆర్ డిశ్చార్జింగ్ దేర్ నెగిటివ్ ఎమోషన్. ఇటువంటి పర్సనాలిటీ ట్రైట్స్ ఉన్న వాళ్ళు రిపీటెడ్గా ఎక్కువగా అబ్యూజ్ చేయవచ్చు. సో ఈ అబ్యూసెస్ అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇలా జరుగుతున్నందుకు ఇంకా చట్టాలు ఏమన్నా స్ట్రిక్ట్గా అమలు చేయాలంటారా, లేకపోతే వాళ్ళ మానసిక ఆలోచనలు ఏమన్నా మార్చుకోవాలంటారా? ఎస్, ఇది ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎప్పటికప్పుడు మన హ్యూమన్ లివింగ్స్ మారుతూ ఉన్నాయో అంటే రూరల్ నుంచి అర్బనైజ్ అయిపోతున్నాం, మనం గ్లోబలైజ్ అయిపోతున్నాం, ఫ్యామిలీ సిస్టమ్స్ మారిపోతున్నాయి, కంబైన్డ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ నుంచి మనం న్యూక్లియర్ ఫ్యామిలీ, సింగిల్ సపరేటెడ్ ఫ్యామిలీస్ కూడా మనకు ఉన్నాయి. సో ఇటువంటి ఫ్యామిలీ సిస్టమ్ మారుతున్నప్పుడు సోషల్ మీడియా కానీ లేకుంటే ఈ యొక్క అబ్యూజివ్ రిలేషన్షిప్స్ కానీ నేచర్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్ అబ్యూజ్ కన్నా ఒక్కోసారి సైకలాజికల్గా ఎక్కువ ఎఫెక్ట్ కావచ్చు సోషల్ మీడియా అబ్యూజ్ తోటి. సో ఈ రకమైన డెవలప్మెంట్స్ మన పాలసీస్, చట్టాలు కూడా ఇన్నోవేట్ చేసుకుంటుంటాయి. దానికి ఎగ్జాంపులే రీసెంట్గా మన గవర్నమెంట్, మన ఇరు రాష్ట్రాల గవర్నమెంట్ స్ట్రిక్ట్గా మనకు అప్లై చేస్తున్న సోషల్ మీడియా రెగ్యులేషన్స్, సో దానికి సంబంధించిన అరెస్టులు కూడా. బట్ ఇవి ఇమ్మీడియట్గా తీసుకున్న ఒక ఎఫర్ట్స్. బట్ బ్యాలెన్స్గా కావాలి అన్నప్పుడు పబ్లిక్లో నుంచి యాటిట్యూడ్ కూడా మారుతూ ఉండాలి. ఒక రకమైన ఎగ్జాంపుల్ ఏమిటంటే మన ఫ్యామిలీ సిస్టంలో నుంచి కూడా మన ఎటువంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, మన సిస్టర్ తోటి మనం ఎటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం, బ్రదర్తో ఎలా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం, వీటిని ప్యారలల్గా మన ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ కూడా మనం అలా మేనేజ్ చేస్తున్నామా లేదా, సో వాల్యూ ఎంత ఇస్తున్నాం, ఏ ప్రయారిటీ చేస్తున్నాం, మన ఎడ్యుకేషన్ మెయిన్ గోల్ ఓన్లీ మనీ అర్నింగ్, ఓన్లీ మన సంథింగ్ కాంపిటేటివ్నెస్గానే ఉందా, సంథింగ్ మన యొక్క ఎడ్యుకేషన్ మన కల్చర్ నేర్పిస్తుంది, మనకు కాస్త నాలెడ్జ్ పెంచగలుగుతుంది, ఈ రకమైన ప్రయారిటీ మాత్రమే. బట్ మిగతా ప్రయారిటీస్ మన యొక్క ఫ్యామిలీ రోల్ రెస్పాన్సిబిలిటీస్, మన మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, ఈ రిలేషన్షిప్స్తో పాటు కల్చరల్ కమ్యూనిటీ కూడా స్ట్రెంగ్తెన్ కావాలి. ఎప్పుడైతే పబ్లిక్లో నుంచి మనకు చేంజెస్ వస్తాయో డెఫినెట్గా ఈ చట్టాలకు కాంప్లిమెంటరీగా డెవలప్మెంట్ జరుగుతుంది. వీటితో ఒక్కటే అరికట్టలేం. ఎప్పుడైతే పోలీసు అండ్ లాస్ ఒక్కటే మన సమాజాన్ని ఒక్కటే మనల్ని అరికట్టాలంటే చాలా స్ట్రెయినస్ ప్రాసెస్. పబ్లిక్ అండ్ పీపుల్స్లో మార్పు వచ్చిందనుకో వెరీ కాంప్లిమెంటరీగా ఉంటుంది.